Jagan Reddy ji, thank you so much. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. In Jantar Mantar, holding photo and video exhibition. ఏమిరా బాలరాజు? Is there some signal of a political realignment? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. దెబ్బ అదర్స్ కదా. ఏమైందిరా? Most important aspect here is let's not deviate the issue. అయన్నొద్దు, పాయింట్కి రా. See, the topic here is which are to be what ought to be condemned in a civil society. Where Chandrababu Naidu's own son, Nara Lokesh, Mukhyamantri Koduku, Chandrababu Naidu's son, Nara Lokesh, అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్. ఎందుకు ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా గనక. Displaying a red book like this. అరే ఎందుకే మీరంత భయపడుతున్నారు? ఆయన చేతిలో రెడ్ బుక్. ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందా నాకైతే అర్థం అవట్లే. ఆయన చేతిలో రెడ్ బుక్. ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందా నాకైతే అర్థం అవట్లే. Were within 45 days. అంటే చెప్పు. అంటే where more than 30 people have been murdered. 30 people have been murdered. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? List of the people. ఆయన ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఏకంగా రాసి, ఆయన ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఏకంగా రాసి ఆ మాట బయటికి చెప్పి ఇలా రెడ్ బుక్ రిలీజ్ చేసి, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ రెడ్ బుక్ ఫోటోను, తాను రెడ్ బుక్ తో పట్టుకున్న ఈ ఫోటోను అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. where you have more than 300 people on whom అందరూ నీలా ఉండరు. తాను హోర్డింగ్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అతికిచ్చాడు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. నేనేం చెప్పా? ఎవరైతే తప్పు చేశారో, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పెనలైజ్ దెం సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేశారని తేలితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా. జైలుకు పంపిస్తానన్నా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జైలుకు పంపిస్తానన్నా. నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. ఖతం. సెలవు తీసుకుంటా ఉన్నాను. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటానా? అరే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? where he displaying a red book. where he displaying a red book. అది నాకు అర్థం అవట్లా, ఇప్పటికీ అర్థం అవలా. మేము ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం. నువ్వేనా తాగేసున్నావా?
లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? 300 people on whom attempt of murder. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేము ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మేము వాండలిజం చేస్తాం. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఏమయ్యా పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం. వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం. బుద్ధుందా నీకు? వాళ్ళని హతమారుస్తాం. వాళ్ళ ప్రాపర్టీని కాల్ చేస్తాం. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? అదే మ్యాజిక్. పచ్చమూకల దమనకాండను పచ్చమూకల దమనకాండను 50 రోజుల్లో ఏపీలో ఎల్లో మూక చేసిన అరాచకాలను దేశమంతా ఈ రోజు చూసింది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఢిల్లీ వేదికగా అన్ని పార్టీలు ఖండించాయి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్న ఏపీలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు ఎన్ని జరిగినా ఏ వ్యవస్థ స్పందించదు. ఇలాంటి ఆటవిక పాలనలో జరిగిన 31 హత్యలు, కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిపోద్ది. సరిగ్గా చెప్పు 300కు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అన్నింటినీ ఫోటోల రూపంలో దేశం మొత్తం చూసేలా చేసింది వైఎస్ఆర్సీపీ. It's actually captured in the form of hoardings. పెద్ద ప్లానింగే. రెడ్ బుక్ రాజ్యాంగం చూసి దేశమే ఉలిక్కి పడింది. చంద్రబాబు ఆటవిక పాలనపై ధర్మాగ్రహ జ్వాల పెల్లుబికింది. చంద్రబాబు ఆటవిక పాలనపై ధర్మాగ్రహ జ్వాల పెల్లుబికింది. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి. ఏపీలో ఎల్లో టెర్రరిజాన్ని ఏపీలో ఎల్లో టెర్రరిజాన్ని దేశమంతా ఖండించింది. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నడి రోడ్డుపై అత్యంత క్రూరంగా, అత్యంత పాశవికంగా రషీద్ను నరికి చంపిన దృశ్యాలు, రషీద్ను నరికి చంపిన దృశ్యాలు యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇన్ని హత్యలు జరుగుతున్నా కనీస స్పందన లేని చంద్రబాబు ప్రభుత్వ తీరును జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఖండించాయి. కానీ ఇక్కడ హోంమంత్రి గారు ఏమంటున్నారో తెలుసా? రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయటానికి ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారట. చూడండి అక్కడ ఏముందో. This is my humble request to the entire national media. బుద్ధుందా నీకు? To the entire parties. Please raise their voice against such kind of ghastly incidents which took place in the state of Andhra Pradesh. వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేదు. దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్.